వెల్కమ్ టు iDream. T20 ప్రపంచ కప్ ను దేశానికి అందించి సగర్వంగా ఆ ఫార్మాట్ నుంచి వీడ్కోలు తీసుకున్న రోహిత్ శర్మ భారత క్రికెట్ పై చెరగని ముద్ర వేశాడు. డ్రెస్సింగ్ రూమ్ సంస్కృతిని పూర్తిగా మార్చేశాడు. నాయకుడిగా వ్యక్తిగత రికార్డుల కోసం ఏ దశలోనూ ప్రయత్నించకపోవటం అతనిపై టీం సభ్యుల్లో మరింత గౌరవాన్ని పెంచింది. ఓ 2 ఓవర్లు నిదానంగా ఆడి ఉంటే సెంచరీ అయిపోతుంది అని అనుకునే రకం కాదు హిట్ మ్యాన్. 49 దగ్గరున్న 98 దగ్గరైనా సరే జట్టు స్కోర్ పెంచడం కోసం రిస్కీ షాట్లు ఆడతాడు. ఆ క్రమంలో ఎన్నో సెంచరీలు, హాఫ్ సెంచరీలు మిస్ అయ్యాడు. అయినా సరే హిట్ మ్యాన్ అనేక రికార్డులను తన పేరుతో సొంతం చేసుకోవడం గమనార్హం. ప్రపంచ కప్ గెలవగానే రిటైర్మెంట్ ప్రకటించిన T20 ఫార్మాట్ విషయానికి వస్తే అత్యధికంగా 4231 పరుగులు, 5 సెంచరీలు, 205 సిక్సర్లు వంటి రికార్డులు సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా ఇండియా గెలిచి 2 T20 ప్రపంచ కప్లలోనూ ఉన్న ఏకైక ఆటగాడు రోహితే. T20 ప్రపంచ కప్ ప్రారంభమైన దగ్గర నుంచి 9 వరల్డ్ కప్లు ఆడిన ఏకైక ఆటగాడు కూడా హిట్ మ్యాన్ కావటం విశేషం. టెస్టులైనా, వన్డేలైనా, T20లైనా సరే అత్యధికంగా 612 సిక్సర్లు కొట్టిన ఏకైక ఆటగాడు రోహిత్ ఒక్కడే. ఈ రికార్డును బద్దలు కొట్టేవారు ఎవరు కనుచూపు మేరలో కూడా లేకపోవడం విశేషం. రోహిత్ శర్మ తర్వాత వరుస క్రమంలో ఉన్నవారు అందరూ క్రికెట్ నుంచి రిటైర్ అయిన వారే కావటం గమనార్హం. 13 ఏళ్ల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత్కు ICC ట్రోఫీ అందించాడు. కల సాకారమైన వేళ హిట్ మ్యాన్ భావోద్వేగానికి గురయ్యాడు. జగజ్జేతలుగా నిలిచిన వేళ బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో భారత త్రివర్ణ పతాకాన్ని పాతాడు. ఆ తర్వాత బార్బడోస్ మైదానంలో పిచ్ గ్రాస్ రుచి చూసి రోహిత్ శర్మ పిచ్ పట్ల గౌరవాన్ని చాటుకున్నాడు. భారత శిబిరం అంతా ఆనంద భాష్పాలు రాలుస్తున్న వేళ బార్బడోస్ పిచ్ పైన ఉన్న మట్టిని తీసి రోహిత్ నోట్లో వేశాడు. తన ట్రైనర్ తో కలిసి జిమ్ లో గడుపుతాడు. దీంతో కండరాల స్థాయి మెరుగుపడి శరీర బరువుని అదుపులో ఉంచుతారు. రోహిత్ కెరియర్ ప్రారంభంలో ఫిట్నెస్ లో అంతగా ప్రావీణ్యం పొందలేదు. రాను రాను ఆట తీరును మెరుగుపరుచుకుంటూ తన ఫిట్నెస్ పై దృష్టి సారించాడు. ఇక రోహిత్ వెజిటేరియన్ కుటుంబంలో పుట్టినప్పటికీ ఫిట్ గా ఉండి మెరుగ్గా ఆడేందుకు నాన్ వెజ్ తీసుకుంటున్నాడు.